సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. స్వామి పుష్కరణి ఇదటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. భక్త మహాశైల విజ్ఞప్తి. బాంబే కాలనీ గరుడాద్రికొండపై వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గత 24 రోజుల నుండి ధనుర్మాస విశేష పూజాది కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా జరగబడుతున్నాయి. అయితే ఈ యొక్క ఉత్సవంలో భాగంగా తేదీ 10/1/2025 శుక్రవారం నాడు ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి. ఆ రోజు ఉదయకాలంలో వైకుంఠ ఏకాదశి అనగా ఆ ఒక్కరోజు మాత్రం శ్రీ విష్ణుమూర్తి యొక్క వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి. ఆ రోజు ప్రతి ఒక్క భక్తుడు కూడా సప్త ద్వారాల్లోంచి వచ్చి ఆ స్వామివారిని 7వ ద్వారం అనగా వైకుంఠ ద్వారంలో స్వామి నిలబడి ఉన్న స్వామిని దర్శన భాగ్యం చేసుకుంటే మనకున్న సకల ఆయురారోగ్యాలే కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ ఒక్కరోజు స్వామి మన యొక్క కోరికలు తీరుస్తాడు. అది చాలా ప్రసిద్ధమైన రోజు. అయితే ఆ రోజు ఉదయకాలంలో 2 గంటల నుంచి స్వామివారి సుప్రభాత సేవ, ఆరాధన, విశేష పూజా కార్యక్రమాలతో పాటు 3:30 గంటల నుంచి సప్తద్వారాల్లోంచి ఈ యొక్క వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలు లోపలికి ఒక్కొక్క ద్వారం దగ్గర ఒక్కొక్క కొబ్బరికాయ కొడుతూ 6 ద్వారాల తర్వాత 7వ ద్వారంలో స్వామివారి యొక్క భూవరాహస్వామి అవతారంలో స్వామివారు మనకి ఈ సంవత్సరం ఎంతో వైభవపేతంగా దర్శన భాగ్యం కలిగించే అవకాశం కలుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వైకుంఠ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉత్తరముఖంగా ప్రతి వైష్ణవ దేవాలయాల్లోని వైకుంఠ ఏకాదశి అంటే ఉత్తర ద్వారంలో స్వామిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆ యొక్క దర్శనాలు ఇవ్వబడుతుంది. కానీ మన బాంబే కాలనీ గరుడాద్రికొండపై వేంచేసి ఉన్న స్వామి మొదటి నుంచి కూడా ఇక్కడ ఉత్తరముఖంగానే వెలుస్తామని చెప్పి ఇక్కడ అందరి హృదయాల్లోకి వచ్చి స్వామి ముందుగా తెలియజేయడం పడింది. ఈ స్వామి ప్రతినిత్యం 365 రోజులు కూడా స్వామివారు ఉత్తరముఖంగానే వెలిసి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు కూడా ఉత్తరముఖంగానే భక్తులు 50 మందికి దర్శనం ఇచ్చి సకల ఆయురారోగ్యాలు సిరి సంపదలు అన్ని కలిగిస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్నటువంటి ఈ బాంబే కాలనీ దగ్గరలో ఉన్నటువంటి కొండపై వెలిసిన స్వామి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి స్వామి. భక్తులు కోరికలు కోరిన వెంటనే తీర్చేటువంటి కొంగు బంగారం మా వెంకటేశ్వర స్వామి మనందరి దేవాలయం. కాబట్టి ఏంటంటే 10వ తారీఖున ఉత్తర ద్వారం అందరూ భక్తులందరూ చుట్టుపక్కల కానీ గాజువాక ఏరియాలోని కానీ అందరూ భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలి. అలాగే వచ్చే భక్తులు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలి. ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఈ దేవాలయ మేనేజ్మెంట్కి అందరూ సహకారం అందించాలి. అలాగే మీ తోడ్పాటు ఈ గుడి డెవలప్మెంట్ కోసం మీరందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నమో వెంకటేశాయ నమః. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో ప్రముఖంగా ప్రజలు చాలా విశ్వాసంతో అభిమానంతో కొలుస్తున్న శ్రీ శ్రీ వైకుంఠ వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అందులో భాగంగా రేపు ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వారంలో వెలిసినటువంటి మన రాష్ట్రంలోనే 2వ దేవాలయంగా ప్రసిద్ధి చెందిన దేవాలయంగా ఉత్తరాంధ్ర జిల్లా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఆలయంగా నక్కపల్లి ఉపమాక ఆలయం వెంకట ఆలయంలో స్వయంగా వెలిసినటువంటి వెంకన్నబాబు అక్కడ ఉత్తర ద్వారంలో వెలిశారు. అలాగే 2వ దేవాలయంగా ఇక్కడ మన గాజువాక నియోజకవర్గంలో 65వ వార్డు బాంబే కాలనీ భావనేశ్వర సమీపంలో వెలిసినటువంటి ఆలయంలో ఉత్తర ద్వార ఏర్పాట్లు పర్యవేక్షణ దాని మీద ఈరోజు పత్రికా విలేకరులకు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్దలు గౌరవనీయులు మాకు అన్ని రకాల ముందు నడిపించినటువంటి పెద్దలు మిత్తన అప్పలరెడ్డి గారు, అలాగే పత్రికా విలేకరులకు ప్రింట్ మీడియా విలేకరులు అందరూ కూడా తెలియజేస్తూ ఉత్తరాంధ్ర జిల్లా వెంకటేశ్వర స్వామి పీఠం పెట్టడం జరిగింది. అందులో మొన్న నైట్ 35 మంది మాలలు వేసుకోవడం వెళ్ళి తిరుపతి వెళ్ళడం జరిగింది. ఇంకా దాదాపు ఇంకో 35 మంది ఉన్నారు. వాళ్ళు కూడా రేపు రాబోయే రోజుల్లో వాళ్ళందరూ కూడా రేపు తిరుపతి అయిపోయి మన సంక్రాంతి అయిపోయినట్టు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మనందరికీ వెంకటేశ్వర మాస్టర్ ఉందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ఉత్తర ద్వారంగా తెలిసినట్టు లాస్ట్ టైం గత ఏడాది మనం స్వయంగా వెలిసిన కూర్మ రూపంలో ఉన్నప్పుడే వెంకటేశ్వర ఆలయంలో దాదాపు 8,000 మంది వరకు భక్తులు రావడం జరిగింది. అందులో భాగంగా రేపు ఈసారి వెంకటేశ్వర స్వయంగా వెలిచారు. స్వయంగా ఎన్నో స్వామివారు పిలిస్తే పలుకుతున్నారు, అడిగితే ఇస్తున్నారు, కోరికలు నెరవేర్చే స్వామిగా వెళ్ళడం జరిగింది. ఇందులో భాగంగా రేపు దాదాపు 10-15 మంది వస్తారని చెప్పి భక్తులు ఆలయ కమిటీ సేవకులు కమిటీ వారు అందరూ కూడా దానికి తగ్గట్టుగా పరిశీలించి కమిటీకి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. జై జై శ్రీమన్నారాయణ. స్వామివారి దయ ఉంటే సాక్షాత్తు మనకన్నీ ఉన్నట్టే. మరి స్వామి కని విని ఎరగని రీతిలో స్వయంభూగా వెలిసి స్వామి సాక్షాత్తు నేను ఈ యొక్క ఉత్తర ద్వారాన్నే నిలుస్తానని
మన ఆలయ నమూనా ఇచ్చిన ఆ స్వామి మీదకే రావడం జరిగింది. మేము కూడా అన్ని దేవాలయాల్లాగా తూర్పు దేవాలయం కింద మరి స్వామిని ప్రతిష్ఠ చేద్దామని గుడికి నమూనా ఇవ్వడానికి పిలిస్తే సాక్షాత్తు ఆయన మీదకే స్వామి వచ్చి నేను ఉత్తర మార్గంలోనే నేను నిలుస్తానని స్వామి స్వయంభూగా చెప్పడం జరిగింది. మరి అప్పుడు దగ్గర నుంచి స్వామికి విశేషమైన పూజలతో, స్వామికి నిత్య అన్నదానాలతో, నిత్య పూజలతో అలంకార ప్రియుడిగా మరి ఈ యొక్క కలియుగంలో ఈ గరుడాద్రి కొండపై గాజువాక నియోజకవర్గంలోని ఏకైక ఆలయము వైకుంఠ ద్వారాన్న ఉత్తర ద్వారాన్న వెలిసిన స్వామి ఏకైక ఆలయము ఈ యొక్క గరుడాద్రి కొండపై బానోజీ తోట వాంబే కాలనీ కొండపై వెలిసి ఉన్నారు. ఈ స్వామి దగ్గర 7 వారాలు మొక్కుకుంటే 7 వారాలకు ముందుగానే స్వామి తాలూకా విశేషం చూపిస్తూ ఉంటారు. అది గొప్ప నిదర్శనం. ఎంతో మంది చుట్టుపక్కల నుంచి వచ్చి ఈ స్వామి తాలూకా నిదర్శనం చెప్పుకొని స్వామి తాలూకా మహిమలు ఎన్నో చెప్పుకుంటూ ఉంటారు. పిలిచినంటి వారికి కొంగు బంగారమై స్వామి పలుకుతూ ఉంటారు. ననాదో సదా వెంకటేశం స్మరామి స్మరామన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి పాటలు విన్నా, వెంకటేశ్వర స్వామి గీతం విన్నా, వెంకటేశ్వర స్వామి స్మరణ చేసిన ఇహలోహంలోను వేయం అంటే పాపాలు, కట అంటే తొలగించేవాడు. వెంకటేశ్వర అని అంటే పాపాలన్నీ తొలగించే స్వామి. అటువంటి స్వామి స్వయంభూగా ఇక్కడ వెలిశారు కాబట్టి అద్భుతమైన క్షేత్రం ఇది. మరి ఈ గరుడాద్రి క్షేత్రంలో అద్భుతంగా ఈ మొట్టమొదటి స్వామివారి ప్రతిష్టాపన జరిగిన తర్వాత, అంటే స్వయంభూగా వెలిసిన తర్వాత అర్చనామూర్తిని ప్రతిష్ఠ చేసిన మొట్టమొదటి వైకుంఠ ఏకాదశి. మరి ఈ వైకుంఠ ఏకాదశి కార్యక్రమానికి మేము దాదాపు 15,000 పైచీలకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. 15,000 మంది దాదాపు. ఎందుకంటే కింద సంవత్సరం దాదాపు ఒక 8,000 మంది భక్తులు వచ్చారు. చాలా రద్దీగా ఉంది. దానికి తగ్గ ఏర్పాట్లు చేయలేకపోయి సంవత్సరం ఇంకా అంతకన్నా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయాలని వైకుంఠ ఏకాదశికి 7 ద్వారాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా గత 7 సంవత్సరాలుగా ఆలయం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు అన్ని రకాలుగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ ఈ రోజు ఈ స్థాయికి చక్కగా స్వామివారి స్వయంభూగా వెలిసి ఇక్కడ కోరిన వారికి కోరిన వరాలు. ఉత్తరముఖం అంటే కుబేర స్థానం కాబట్టి కుబేర స్థానంలోనే స్వామివారు కూర్చున్నారు కాబట్టి ఉత్తరముఖంగా ఉన్న ఏ ఆలయాల్లోనైనా విష్ణుమూర్తి ఆలయాలు ఉత్తరముఖంగా ఉంటే వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వారం కింద వెళ్తారు. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే తిరుపతిలో స్వామివారు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. కానీ ఇక్కడ నిత్యం వైకుంఠ ఏకాదశి లాగా ఉండాలని స్వామి కాబట్టి వైకుంఠ వెంకటేశ్వర స్వామి అని పేరు పెట్టుకున్నారు. కాబట్టి ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి పాదాలు పట్టుకుంటే శరణన్న దాసులకు వరం ఇస్తాడు. ఆయన ఎటువంటి మనం కోరుకున్నా సరే ఆయన వరాలు ఇచ్చే దేవుడు కాబట్టి అద్భుతమైన ఈ అవకాశాన్ని భక్తులందరూ ఉపయోగించుకోవాలని, స్వామివారిని చక్కగా సేవించుకొని వారి తాలూకు కోరికలు నెరవేర్చుకోవాలని. ఎందుకంటే ఉత్తరాంధ్ర గోవిందపీఠం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి భక్తులు గోవింద దీక్ష చేసుకొని ఇక్కడికి వచ్చి గోవింద దీక్ష మాల ధారణ చేస్తున్నారు. గోవిందపీఠం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం ఉత్తరాంధ్ర అంతటికీ ఒకే గోవిందపీఠం. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో వెలిసినటువంటి గోవిందపీఠం ఉత్తరాంధ్ర గోవిందపీఠం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం వరకు ఈ రోజు వరకు గోవిందపీఠాలు ఎక్కడా లేవు. ప్రత్యేకమైన గోవిందపీఠం ఎక్కడ ఏర్పాటు చేయలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసిన గోవిందపీఠం వైకుంఠ వెంకటేశ్వర దేవాలయంలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గోవింద దీక్షాదారులకు సపరేట్ గా ప్రత్యేకంగా ఒక వసతి సదుపాయం, అలాగే అన్నప్రసాద సదుపాయం, ఉదయం అల్పాహారం, సాయంత్రం అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిర్విరామంగా జరుగుతూ ఉంది. ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమంతో పాటు నిర్విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి అటువంటి అద్భుత అవకాశం. అలాగే స్వామివారి దగ్గర ముడుపులు సమర్పించుకోవడం, స్వామివారి దగ్గర ముడుపులు వేసుకొని మొన్న ముడుపు కైంకర్య సేవా కార్యక్రమం అత్యంత వైభవంగా దాదాపు 30 నుంచి 40 మంది భక్తులు కోలాహలంగా అంగరంగ వైభవంగా జరిగింది.